అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగింటి గృహిణి కాత్యాయని. ఒక చిన్న రిమైండర్ డియర్ జూనియర్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్కి కొత్త వారైతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోస్ యొక్క కంటిన్యూటీ మిస్ అవ్వకుండా మ్యాథ్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక చిన్న రీక్యాప్ డియర్ జూనియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో ద్వారా మనం హౌ టు రిప్రజెంట్ ఇంటీజర్స్ ఆన్ నెంబర్ లైన్, అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఇంటీజర్స్, కంపారిజన్ బిట్వీన్ టూ ఇంటీజర్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇవాటి వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1లోని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి తెలుసుకుందాం. ఇంటీజర్స్ ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సమ్ ఇంటీజర్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ది నంబర్ లైన్ విచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ విచ్ ఈజ్ ద స్మాలెస్ట్. ఇక్కడ నంబర్ లైన్లో కొన్ని ఇంటీజర్స్ని వాళ్ళు మార్క్ చేసి ఉంచారు. వాటిలో పెద్దది ఏది చిన్నది ఏది మనము గుర్తించాలి. ద గివెన్ నంబర్ లైన్ ఈజ్ దిస్. దే మార్క్డ్ -3 and 2. In these two integers, which is the biggest? 2 is the biggest integer. Why? Because 2 is in the right side of the -3 on the number line. So 2 is the biggest integer. The smallest integer is -3 because 3 is left side of the 2. Second question is, write the integers between the pairs of integers given below. Also choose the biggest and smallest integers from them. They given the pair is -5, -10. ఈ రెండు ఇంటీజర్స్ కి మధ్య ఉన్న ఇంటీజర్స్ ని మరియు పెద్ద ఇంటీజర్ ఏది స్మాల్ ఇంటీజర్ ఏది అన్నది మనం ఇప్పుడు గుర్తించాలి. ఫస్ట్ we must draw a number line like this. Mark the integers what they are given, -5, -10. In between, choose the integers in between them. What they are? -6, -7, -8, -9. Write that is answer. Answer is between integers of -5 and -10 are between integers of -5 and -10 are ఏవే ఉన్నాయి? -6, -7, -8, -9. In this, which is the biggest? -6 is the biggest integer. In these between integers, -6 is the biggest integer. Why? Because -6 is in the extreme right side of these between integers. So, biggest integer is -6. Smallest integer is -9 as it falls extreme left side of between integers. Smallest integer is -9. These are the other two questions which are similar to our prior question. I recommend you to practice at home to gain perfection. Friends, ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3కి -2కి మధ్య ఉన్న ఇంటీజర్స్ ని మరియు బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇంటీజర్స్ ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. అదే విధంగా థర్డ్ క్వశ్చన్ లో -8 కి 5 కి మధ్య ఉన్న ఇంటీజర్స్ బిట్వీన్ ఇంటీజర్స్ ని
మరియు బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇంటీజర్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. నెంబర్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే మనకు ఈజీ అవుతుంది. Arranging ascending order and descending order of integers. What is ascending order? Arranging the given integers from smallest to biggest. విలువల ప్రాతిపదికన నంబర్లను చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కు వ్రాసే క్రమంనే మనము అసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, -2, 0 and -5. ఉదాహరణకు మనకు 4, 6, -2, 0 and -5 నంబర్లను అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని ఇచ్చారనుకుందాం. ఫస్ట్ we must draw a number line. ముందుగా మనం నంబర్ లైన్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత the numbers where the numbers we have to mark the numbers what they are given. వాళ్ళు ఇచ్చిన నంబర్లను మనము ఎక్కడ ఉన్నాయి అని గుర్తించాలి. ఫస్ట్ నెంబర్ ఈజ్ 4, మార్క్ 4. నెక్స్ట్ వన్ ఈజ్ 6. నెక్స్ట్ వన్ ఈజ్ -2. నెక్స్ట్ 0 అండ్ -5. మనము ఇదివరకటి వీడియోలో చెప్పుకున్నాం. In the number line, the value of the numbers will increase from left side to right side. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వెళ్ళిన కొద్దీ నంబర్ల యొక్క విలువ పెరుగుతుంది అని మనము ఇదివరకటి వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా చూసినట్టయితే 6 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. 6 అనేది బిగ్గెస్ట్ నెంబర్. -5 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఎందుకు? 6 ఈజ్ ఇన్ ది ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ ఆఫ్ ది నెంబర్ లైన్. నెంబర్ లైన్ లో రైట్ సైడ్ లో లాస్ట్ లో ఉంది కాబట్టి 6 అనేది పెద్ద నెంబర్, -5 అనేది చిన్న నెంబర్. అంతేకాకుండా ఈ నెగిటివ్ నెంబర్స్ యాజ్ ద నెంబర్ గ్రేటర్ ద వాల్యూ విల్ డిక్రీజ్ అని అది కూడా మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. అంటే నెంబర్ పెరిగిన కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతుంది. నెగిటివ్ ఇంటీజర్స్లలో నెంబర్ పెరిగిన కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతుంది. అంటే -5 ఈజ్ స్మాలర్ దాన్ -2. ఓకే, ఇదన్నమాట. అందుకని మనం -5 ని ఫస్ట్ రాసుకుంటున్నాం అసెండింగ్ ఆర్డర్లో. -5 ఫస్ట్ రాసుకుంటాం. ఎందుకని? as the number greater in negative integers, as the number greater the value will decrease. So -5 is the smallest integer. -5 తర్వాత -2, after that 0 is smaller than 4. 4 is smaller than 6. ascending order అంటే ఏమని? స్మాలెస్ట్ నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్ కి రాయాలి. అరేంజింగ్ ద గివెన్ ఇంటీజర్ ఫ్రమ్ స్మాలెస్ట్ ఇంటీజర్ టు బిగ్గెస్ట్ ఇంటీజర్. ద ఆర్డర్ ఈజ్ -5, -2, 0, 4, 6. This is the answer. Descending order. Arranging the given integers from biggest to smallest. ఇచ్చిన విలువల ప్రాతిపదికన మనం నెంబర్స్ ని పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కి రాసే క్రమంనే డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, -2, 0 అండ్ -5. ఉదాహరణకు 4, 6, -2, 0 అండ్ -5 ఇచ్చారనుకుందాం. వీటిని మనం ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. ఫస్ట్ we must draw a number line. తర్వాత ఇచ్చిన
ఇంటీజర్స్ని మనం నంబర్ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. We have to mark the integers what they are given. 4, 6, -2, 0 and -5. In the number line, the value of integers will reduce from right side to left side. మనము కుడివైపు నుంచి ఎడమ వైపుకి వెళ్ళిన కొద్దీ నెంబర్ల యొక్క విలువ తగ్గుతుంది అని తెలుసుకున్నాం. అందువలన -5 is the smallest integer, 6 is the biggest integer. We have to write first biggest integer 6, descending order. In descending order, we have to write first biggest integer. Which is the biggest integer? 6. 6 is biggest, greater than 4, greater than 0, greater than -2. -2 is greater than -5. Order is descending order is 6, 4, 0, -2, -5. ఓకే, అసెండింగ్ ఆర్డర్ కి ఇది ఆపోజిట్ లో ఉంటుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1 లోని థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ -5, 2, 1, 8. ఈ ఇంటీజర్స్ ని మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏ నంబర్ లైన్. ముందుగా మనం నంబర్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మార్క్ ద ఇంటీజర్స్ వాట్ దే ఆర్ గివెన్. వాళ్ళు ఇచ్చిన ఇంటీజర్స్ ని మనం ఇప్పుడు నెంబర్ లైన్ మీద గుర్తించాలి. ఫస్ట్ వన్ ఈస్ -5, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 8. In this, which is the smallest integer? -5. ఎందుకు? In the number line, the value of numbers will decrease from right side to left side. మనము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిన కొద్దీ నెంబర్ లైన్ లోని నెంబర్ల విలువ తగ్గుతుంది. ఇక్కడ -5 is the అన్నిటికన్నా చిన్నది, స్మాలెస్ట్ ఇంటీజర్. So -5 is smaller than 1, smaller than 2. 2 is smaller than 8. గమనించండి, ఇలా వెళ్ళిన కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతా ఉంది, డిక్రీజ్ అవుతుంది. అందువల్ల -5 is smaller than 1, smaller than 2, smaller than 8. Okay, ascending order is, క్రమం ఏమవుతుంది? -5, 1, 2, 8 ఇలా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ -4, -3, -5, 2. ఇక్కడ ఇచ్చిన వాటిలలో స్మాలెస్ట్ ఇంటీజర్ ఏది? ఇక్కడ 3 నంబర్స్ నెగటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. నెగటివ్ ఇంటీజర్స్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నెగటివ్ ఇంటీజర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటీజర్స్ కంటే చిన్నవి. మనం రాస్తున్నది అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ చిన్న నెంబర్ని ఐడెంటిఫై చేయాలి.
negative integers are always less than positive integers. In these negative integers, as the number greater, the value will lesser or smaller. నెగిటివ్ ఇంటీజర్స్లో నెంబర్ పెరిగిన కొద్దీ వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న నెగిటివ్ ఇంటీజర్స్లో పెద్ద నెంబర్ ఏది ఉంటే దాని వాల్యూ తక్కువ అన్నమాట, చిన్నది, విలువ చిన్నది. సో ఇక్కడ ఉన్న వాటిలో -5 ఈజ్ ద స్మాలెస్ట్ ఇంటీజర్. -5 ఈజ్ స్మాలర్ దాన్ -4. -4 ఈజ్ స్మాలర్ దాన్ -3. Next, positive integer. -3 is smaller than 2. Okay. Ascending order is -5, -4, -3, -2. ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఇదే విధంగా మనకు ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. ఇదే థర్డ్ క్వశ్చన్లో ఇంకొకటి ఉంది, దాన్ని మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ 1లో 4th క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చారు. వీటిలో మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాం. గివెన్ ఇంటీజర్స్ ఆర్ -8, -2 and 1. First we have to draw a number line, then mark the integers on the number line. ముందుగా మనము నెంబర్ లైన్ డ్రా చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటీజర్స్ని నెంబర్ లైన్ మీద గుర్తించాలి. ఏవేవి ఉన్నాయి? -8, -2 and 1. In this, which is the biggest integer? 1 is the biggest integer. ఎందుకు? 1 is in the right side of the number line. In the number line, the value of numbers will increase from left side to right side. Number line లో నంబర్ల యొక్క విలువ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిన కొద్దీ పెరుగుతుంది. కాబట్టి 1 అనేది పెద్దది, బిగ్గెస్ట్ ఇంటీజర్. నౌ 1 ఈజ్ గ్రేటర్ దాన్ -2 and -2 ఈజ్ గ్రేటర్ దాన్ -8. ఓకే. descending order is first biggest number రాయాలి. 1, -2, -8 ఇలాగా. I request you try other 2 questions in the same pattern at your home to get perfection. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1లోని ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం. అలాగే అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం 5th, 6th, 7th క్వశ్చన్స్ని అటెండ్ అవుదాం. అలాగే అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే మై డియర్ జూనియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని 1కి 3 సార్లు వాచ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసినప్పటికీ మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ట్రబుల్ ఫీల్ అయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పక రెక్టిఫై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాత్యాయని సైనింగ్ ఆఫ్.